కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంట ఏదైనా సర్కారు నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కంది రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వం కొనకపోవడంతో దళారుల చేతిలో నిలువ దోపిడీకి గురవుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో కందుల కొనుగోళ్లతో కళకళ్లాడిన మార్కెట్ యార్డులు నేడు వెలవెలబోతున్నాయి. గత ప్రభుత్వం పంట చేతికొచ్చే కంటే నెల ముందు నుంచే మార్కెట్ యార్డులను సిద్ధం చేయగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది 40,000 ఎకరాల్లో కంది సాగు చేశారు. 45,000 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. కోతలు పూర్తయి నెల దాటినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్న దళారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అధిక వర్షాల వల్ల ఈసారి పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన పత్తి ఈ సీజన్లో 4 నుంచి 6 క్వింటాళ్లే వచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు కంది పంటపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా క్వింటాలకు 8,000 రూపాయలు గిట్టుబాటు ధర నిర్ణయించినప్పటికీ మార్కెట్ యార్డుల్లో కొనుగోలు చేసే దిక్కు లేకుండా పోయింది. ఎకరానికి 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు కంది దిగుబడి వచ్చినప్పటికీ ఎఫ్సీఐ అధికారులు కొనుగోలు చేయటం లేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర క్వింటాల్కు 8,000 రూపాయలు ఉండగా దళారులు 7,000 రూపాయల నుంచి 7,300 రూపాయల వరకే చెల్లిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో పాటు తరుగు పేరిట క్వింటాల్కు 5 కిలోల వరకు కోత పెడుతున్నారు. దీంతో క్వింటాల్కు 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు నష్టపోవలసి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి, వరి తర్వాత రైతులు అత్యధికంగా కంది పంట సాగు చేస్తున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో ఎఫ్సీఐ ద్వారా మార్కెట్ యార్డుల్లో కంది పంటను కొనుగోలు చేశారు. తేమ ఎక్కువగా ఉంటే కందులను ఎండలో ఆరబెట్టుకునేందుకు మార్కెట్ యార్డులోనే అన్ని వస్తువులు కల్పించారు. కానీ కాంగ్రెస్ సర్కార్లో వస్తువుల సంగతి దేవుడెరుగు. అసలు కొనుగోళ్ల ఊసే ఎత్తడం లేదు. మార్కెట్ కమిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో అమాయక రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఇప్పటికైనా ఎఫ్సీఐ ద్వారా కంది ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు.